అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిరిరాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మనం చాలా టేస్టీగా, ఈజీగా, తక్కువ టైంలో అయ్యేలా మంచి స్వీట్ రెసిపీని తయారు చేద్దాం. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు. అలానే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక కప్పు పెసరపప్పుని శుభ్రంగా కడిగేసి కాటన్ క్లాత్ పైన కానీ ఇలా జాలి గంటలో కానీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. పప్పులోంచి నీళ్లు ఒరిసేసరికి అయితే గ్యాస్ మీద గిన్నె పెట్టుకొని ఒక కప్పు పెసరపప్పుకి 2 కప్పుల బెల్లం వేసి 2 కప్పుల నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం అనేది కరిగితే సరిపోతుంది, పాకమేమీ రావాల్సిన అవసరం లేదు. పంచదారతో చేయాలి అనుకుంటే కప్పున్నర పంచదార అయితే సరిపోతుంది. పంచదార కూడా అంతే, కరిగితే సరిపోతుంది, పాకమేమీ రావాల్సిన అవసరం లేదు. బెల్లం అయితే కరిగిపోయింది కదా, దీన్ని దించి పక్కన పెట్టేసి గ్యాస్ మీద కళాయి పెట్టుకొని మనం ముందు కడిగి పెట్టుకున్న పప్పును వేసి పెసరపప్పు దోరగా వేగేలా వేయించుకోవాలి. పప్పుని కడిగాం కాబట్టి వేయగానే తేమగా అనిపించినా మనం వేపుతూ ఉన్నామంటే చక్కగా పొడి పొడిగా మంచిగా వేగిపోతుంది. ఇలా వేగిన తర్వాత దీన్ని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. గ్యాస్ మీద కళాయి పెట్టుకొని ఒక 2 స్పూన్ల నెయ్యి వేసి కొంచెం జీడిపప్పు, బాదం పప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవైతే వేగిపోయినాయి కదా, పక్కకి తీసేద్దాం. ఈలోపు మనం ముందు వేయించి పెట్టిన పెసరపప్పు అయితే చల్లారిపోయింది. దీన్ని మిక్సీ జార్లో వేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మన వీడియోలో చూపించిన విధంగా పొడి అయితే సరిపోతుంది. ఈ పొడిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేద్దాం. ముందు బాదం పప్పు, జీడిపప్పు వేయించిన నేతి కళాయి ఉంది కదా, ఆ కళాయిని గ్యాస్ మీద పెట్టుకొని ఒక అరకప్పు నెయ్యి వేసి ఒక 2 స్పూన్ల ఉప్మా రవ్వను వేసి ఉప్మా రవ్వని దోరగా వేయించుకోవాలి. ఉప్మా రవ్వ వేగిన తర్వాత 2 స్పూన్ల శనగపిండిని వేసి శనగపిండి కూడా కొంచెం కలర్ మారేలా వేగనివ్వాలి. సుజీ రవ్వ, శనగపిండి అనేది నేతిలో మంచిగా వేగిన తర్వాత మనం ముందు పట్టి పెట్టుకున్న పెసరపిండి ఉంది కదా, పెసరపిండిని వేసి నేతిలో గ్యాస్ సిమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మన ఛానల్లో ఇంకా ఈజీగా చేయగలిగే స్వీట్స్, స్నాక్స్, హెల్తీగా చేసే లడ్డూలు అన్నీ ఉన్నాయి. కుదిరితే ఒక్కసారి చూడండి. వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎండాకాలంలో ఈ స్వీట్ని తినడం వలన ఒంటికి మంచిగా చలవ చేస్తుంది. స్వీట్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఈ స్వీట్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అలానే మంచి స్వీట్ తిన్న ఫీలింగ్ వస్తుంది. పెసరపిండి అనేది నేతిలో వేగి చక్కగా కలర్ మారిపోయింది కదా, ఇలా మారిన తర్వాత మనం ముందు తయారు చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ని కొద్ది కొద్దిగా వేస్తూ ఉండలేమి కట్టకుండా కలుపుకోవాలి. మనం ఇందులో ఉప్మా రవ్వ ఒక 2 స్పూన్లు వేసాం కాబట్టి ఉండలేమీ కట్టదు, విడివిడిగానే ఉంటుంది. ఇలా బెల్లం సిరప్ అంతా పోసేసి చక్కగా కలుపుతూ ఉన్నామంటే స్వీట్ అనేది మంచిగా ఉడికిపోయి దగ్గరగా వచ్చేస్తుంది. ఈ స్వీట్ని చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. అలానే బెల్లం, పెసరపప్పుతో చేస్తున్నాం కాబట్టి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చు. గ్యాస్ని సిమ్లో పెట్టుకొని దీనిని కలుపుతూనే ఉండాలి, లేదంటే పెసరపిండి కాబట్టి తొందరగానే అడుగు పట్టేస్తుంది. ఇలా కలుపుతూ ఉన్నామంటే స్వీట్ అనేది ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది. ఇలా అయిన తర్వాత ఏదైనా నెయ్యి రాసిన గిన్నెలో వేసి చల్లారిన తర్వాత ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే గుంటగరిటతోనే ఇలా పెట్టేస్తున్నా. ఈ స్వీట్ని ఎండాకాలంలో తినడం వలన ఒంటికి మంచిగా చలువ చేస్తుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.